హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 774కి అందరికీ స్వాగతం. టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు ఇవాళ మధ్యాహ్నం నేను రియల్మీ సోనిక్ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ నేను అన్బాక్స్ అయితే చేశాను. ఒకవేళ ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రాపోయిన ఆ వీడియో మీరు చూడపోయి నేను పైన కార్డ్స్లో అయితే వదిలేస్తున్నాను. కొంచెం ఆ వీడియో అయితే చూడగలరు. రేపు వచ్చేసరికి మన ఛానల్లో సామ్సంగ్ గెలాక్సీ M51 అన్బాక్సింగ్ వీడియో అయితే ఉంటుందన్నమాట. మధ్యాహ్నం 12:30, 12:15 ఆ టైంకి వచ్చేసరికి. సో ఈ వీడియోని అయితే మీరు మిస్ కాకండి. సామ్సంగ్లో మనం కోరుకునే కొన్ని ఫీచర్స్ని అయితే ఇందులో మనం ఈసారి అయితే చూడడానికి ఉంటుంది. ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి రెడ్మీ సెప్టెంబర్ 15వ తారీఖున ఒక మొబైల్ని అయితే లాంచ్ అయిపోతుంది. ఈ మొబైల్ సంబంధించిన పోస్టర్లు ఇప్పుడు ఆల్రెడీ మనకి ఫ్లిప్కార్ట్లో అయితే దర్శనం ఇస్తున్నాయి. ఈ మొబైల్ Redmi 9i అనమాట. సో ఆల్రెడీ వీళ్ళు మనకి Redmi 9 లైనప్లో వచ్చేసరికి 9 ప్రైమ్ 9A మొబైల్స్ని అయితే లాంచ్ చేశారు. ఇప్పుడు వచ్చేసరికి 9i పేరు మీద మరో మొబైల్ని అయితే వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. మరి ఈ మొబైల్ ఏంటనేది చూడాలి. ఆల్రెడీ ఇండియాలో లాంచ్ చేసిన ఈ 3 మొబైల్స్ చైనాలో ఇంతకుముందు లాంచ్ అయిపోయినాయి. మరి ఇది కొత్త మొబైల్ తీసుకొస్తున్నారు. మరి ఈ మొబైల్ ఏంటనేది చూడాల్సి ఉంటుంది. సో త్రాన్యూ చూసుకుంటే మనకు పోకో నుంచి పోకో X3 ఈ మొబైల్ని వీళ్ళు యూరోప్లో అయితే లాంచ్ చేశారు. నిన్న ఈ మొబైల్ని సేల్ కూడా అయితే తీసుకొచ్చారు. వీళ్ళు క్లెయిమ్ చేసేది ఏంటంటే అరగంటలోనే మేము 10,000 యూనిట్లని మేము అమ్మేసామని చెప్పేసి ఇప్పుడు వీళ్ళైతే చెప్తున్నారు. యాక్చువల్గా ఇదే ప్లేస్లో షోమీ కానీ ఉంటే సో 1 minute 1 lakhs అనేది, బట్ ఒకసారికి ఇది పోకో కాబట్టి అరగంట టైం ఇచ్చి 10,000 యూనిట్లు అంటుంది. యాక్చువల్గా ఈ మొబైల్ మన ఇండియాలో లాంచ్ చేస్తుంటే వీళ్ళు ఎంతకన్నా ఎక్కువే అమ్మేయగలిగే వాళ్ళు అరగంటలో. బట్ ఒకసారికి వీళ్ళకి కొన్ని కొమ్ములు మొలుస్తున్నాయి ఈ మధ్య. అందువల్ల ఫస్ట్ ఎక్కడో లాంచ్ చేసిన తర్వాత ఇక్కడ తీసుకొస్తున్నారు. చూద్దాం మరి ఏం చేద్దాం. మరి ఈ మొబైల్ని ఇప్పుడు వీళ్ళు ఇండియాలో తీసుకొస్తానేది. F2 Pro ఇప్పటి వరకు టికానా లేదు, ఇండియాకి అయితే తీసుకురాలేదు. మరి ఈ మొబైల్ నేను ఇప్పుడే తీసుకొస్తా చూడాలి. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే ఈ మంత్ ఈ మొబైల్ మన ఇండియాలో లాంచ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో త్రాన్యూ చూసుకుంటే మనకి మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ సిరీస్లో వీళ్ళు ల్యాప్టాప్ని అయితే తీసుకొస్తుంటారుగా. ఇందులో సరికి ఇప్పుడు వీళ్ళు ఎంట్రీ లెవెల్ ల్యాప్టాప్స్ని అయితే తీసుకురాబోతున్నట్టుగా మనకి సమాచారం అయితే వస్తుందన్నమాట. సో వేసరికి మనకి 12.5 inches డిస్ప్లే సైజ్తో ఉంటాయి. అంటే ఈక్వల్ టు మనకి ట్యాబ్లెట్స్ వస్తున్నాయి కదా. సో ఆ సైజులో అయితే ల్యాప్టాప్ ఉంటుందని తెలుస్తుంది. ఇందులో వచ్చేసరికి ఇంటెల్ 10th generation ప్రాసెసర్లు అయితే యూజ్ చేయబోతున్నారంట. సో వీటి ప్రైజెస్ కూడా చూస్తే మనకి 36,000 నుంచి 46,000 రూపాయల మధ్యలో ఉంటాయని చెప్పేసి అయితే తెలుస్తుంది. మామూలుగా వీళ్ళ ల్యాప్టాప్స్ అనేసరికి ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళ దృష్టిలో చూస్తే ఇది ఎంట్రీ లెవెల్ ల్యాప్టాప్స్ అనమాట. సో వీళ్ళ ల్యాప్టాప్స్ వచ్చేసరికి మనకి ట్యాబ్లెట్ టైప్లోనే తీసుకొస్తుంటారు. స్టోరేజ్ చూస్తే మనకి 64GB, 128GB, 256GB ఇలాగైతే అందిస్తుంటారు. వీటితో మనం ఏమైనా చిన్న చిట్టక పనులు అయితే చేసుకోవచ్చు, కానీ ఎడిటింగ్ లాంటివి చేసుకోవాలి, ఫోటోషాప్లు ఎడిటింగ్ లాంటివి చేసుకోవాలంటే మాత్రం ఇవి తట్టుకోలేవు. ఇక అలాగే మైక్రోసాఫ్ట్ Xbox Series S గేమ్ కన్సోల్ డేట్ అయితే కన్ఫర్మ్ చేసిందనమాట. నవంబర్ 10వ తారీఖున ఈ గేమ్ కన్సోల్ని వీళ్ళు లాంచ్ అయితే చేయబోతున్నారు. దీని ప్రైస్ కూడా వీళ్ళు అఫీషియల్గా అయితే అనౌన్స్ చేశారు. $300 అనమాట. $1 తగ్గించి వీళ్ళు అనౌన్స్ చేశారు. అంటే మన ఇండియన్ కరెన్సీ చూస్తే 22,000 రూపాయలు దీని ప్రైస్ ఉండబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇక మనకి ఇక్కడ వచ్చేసరికి ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ జియోతో అయితే పార్ట్నర్షిప్ కలిసింది. సో వీళ్ళు ఏదైతే ప్రాజెక్ట్ X Cloud ఉందో గేమ్ స్ట్రీమింగ్ది, మనకి ఆన్లైన్ గేమ్ స్ట్రీమింగ్ది, అది వచ్చేసరికి మనకి ఇక్కడ జియో అయితే తీసుకొస్తుంది. సో చూడాలి మన ఇండియాలోకి ఎప్పటికీ ఇవి సర్వీసెస్ వస్తాయి అనేది. త్రాన్యూ చూసుకుంటే మనకి ఎల్జీ నుంచి ఎల్జీ వింగ్ అని చెప్పి ఒక మొబైల్ అయితే తీసుకురాబోతున్న సంగతి తెలిసిందే కదా. ఇది వచ్చేసరికి మనకి టిల్ట్ అవుతుందంటే మనకి రొటేట్ అవుతుంది అనమాట. 2 డిస్ప్లేలు అయితే ఉంటాయి. డ్యూయల్ డిస్ప్లే ఉంటుంది. మనకి కింద సైడ్ డిస్ప్లే వచ్చేసరికి 4 inches ఉంటుంది. ఆ పై సైడ్ డిస్ప్లే వచ్చేసరికి 6.8 inches అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు దీనికి సంబంధించిన 9 second వీడియో అయితే లీక్ అయింది. ఇక్కడ చూస్తే ఈ మొబైల్ ఏ రకంగా ఉంటుందనేది మనకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది అనమాట. సో వీళ్ళు 2 డిస్ప్లేలతో తీసుకొచ్చినప్పటికీ ఇది మనకి అంత థిక్నెస్గా అయితే ఈ మొబైల్ ఉండదని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట. ఏదైతే మనకి టిల్ట్ అవుతున్న మెయిన్ స్క్రీన్ ఉందో ఇది వచ్చేసరికి చాలా పల్చగా అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. అంటే థిన్గా అయితే ఉంటుంది. సో మనకి ఓవరాల్గా చూస్తే మాత్రం మొబైల్ సో బల్కీగా అయితే కనిపించట్లేదు. ఇక రేర్ సైడ్ కెమెరా కూడా ట్రిపుల్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది అనమాట. ఇది మనకి 5G సపోర్ట్తో వస్తున్న మొబైల్. అలాగే ఇందులో స్నాప్డ్రాగన్ 765 ప్రాసెసర్ యూజ్ చేస్తున్నారని చెప్పి మనకి ఇంతకుముందు సమాచారం కూడా అవుతుంది. బట్ ప్రైజే ఎక్కువ అవబోతుంది అనమాట. $1,000 అంటున్నారంటే మన ఇండియన్ కరెన్సీలో చూస్తే దగ్గర 74,000 ఏమో పడుతుంది. సో చూడాలి మరి ఎల్జీ మొబైల్ మన ఇండియాలో తెస్తుందా లేదా అనేది. సో త్రాన్యూ చూసుకుంటే మనకి యాపిల్కి అలాగే ఎపిక్ గేమ్ అంటే మనం ఫోర్ట్నైట్ అనమాట. వీళ్ళిద్దరికి పడట్లేదన్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు వచ్చేసరికి యాపిల్ ఫోర్ట్నైట్ మీద నష్టపరిహారం దావా వేసినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. వీళ్ళ ఏదైతే యాప్ స్టోర్ ఉందో యాప్ స్టోర్ నిబంధనలకి వ్యతిరేకంగా వీళ్ళు ప్రవర్తించినందుకు సో వీళ్ళ మీద నష్టపరిహారం అయితే యాపిల్ వేసింది. ఎంత వేసింది ఏమిటనేది తెలియదు, కానీ యాపిల్ మాత్రం ఈ విషయాల్లో చాలా స్ట్రాంగ్గా అయితే ఉంటుంది, చాలా ఆకలి మీద ఉంటుంది. ఇంతకుముందు వచ్చేసరికి క్వాల్కామ్ వీళ్ళ మీద ఇలాగే కేసేసి డబ్బులు లాగేసింది. ఇప్పుడు ఎవరి మీద లాగేద్దాం అని చెప్పి చూసే టైంలో చక్కగా ఎపిక్ గేమ్స్ అయితే దొరికింది. సో వీళ్ళని అయితే పిండే వదులుతారు, వీళ్ళు అంత ఈజీగా అయితే వదలరు. ఇక అలాగే యాపిల్ ఈ నెల 15వ తారీఖున ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేయబోతుంది అనమాట. ఇక్కడ వచ్చేసరికి మనకి యాపిల్ సిరీస్ 6కి సంబంధించిన వాచ్ ఏదైతే ఉందో ఇదైతే లాంచ్ చేయొచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకి iPhone 12కి సంబంధించిన కొన్ని సమాచారం కూడా అయితే బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. యాక్చువల్గా ఈ మంత్ అయితే మనకి iPhone 12 సిరీస్ మొబైల్స్ అయితే లాంచ్ కావు. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే ఇంకో 6 వారాలు కానీ 5 వారాలు కానీ పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది.
కనిపిస్తుంది. అంటే మనకి వీళ్ళు చెప్పేదాని ప్రకారం చూస్తే 2 బ్యాచ్లుగా అయితే ఈ మొబైల్స్ని లాంచ్ చేయొచ్చు. అంటే మనకు అక్టోబర్లోను నవంబర్లోను ఈ మొబైల్స్ వచ్చే అవకాశం ఉంది. మన ఇండియాకి మాత్రం నవంబర్లోనే చూసే అవకాశం ఉందన్నమాట ఈ ఐఫోన్ 12 సిరీస్ మొబైల్స్ని. ఇక అలాగే వీటికి సంబంధించిన వీళ్ళు ఏవైతే మాస్ ప్రొడక్షన్ ఉందో అదైతే స్టార్ట్ చేశారు. ఈ ఇయర్లోనే చూసుకుంటే వీళ్ళు 80 మిలియన్ ఐఫోన్ 12 సిరీస్ మొబైల్స్ని మార్కెట్లోకి వదలాలని చెప్పి వీళ్ళు భావిస్తున్నట్టుగా తెలుస్తుందన్నమాట. ఇక తర్వాత నుంచి చూసుకుంటే మనకి రియల్మీ నుంచి రియల్మీ నార్జో 20 సిరీస్ మొబైల్స్ అయితే అనౌన్స్ చేసింది. ఐఫా 2020లో వీళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించి మనకి కలర్ వేరియంట్స్ అలాగే ఇన్ని మోడల్స్ రాబోతున్నాయి అయితే బయటకు వచ్చిందనమాట. ఇందులోసరికి నార్జో 20A, నార్జో 20, ఇంకోటిసరికి నార్జో 20 ప్రో అని చెప్పేసి 3 మోడల్ని అయితే తీసుకురాబోతున్నారు. వీటి కలర్స్ కూడా చూస్తే నార్జో 20A అలాగే నార్జో 20లో వచ్చేసరికి 2 కలర్ వేరియంట్స్ అయితే ఉంటున్నాయి. 2 వచ్చేసరికి మనకి విక్టోరియల్ బ్లూ, ఇంకోటి వచ్చేసరికి గ్లోరీ సిల్వర్ అని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట. ఇక నార్జో 20 ప్రోలో వచ్చేసరికి వీళ్ళు బ్లాక్ నింజా, వైట్ నైట్ అని చెప్పేసి 2 కలర్ వేరియంట్స్ అయితే తీసుకురాబోతున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఈ మొబైల్స్ని మేబీ నేను అనుకోవడం ఈ మంత్ ఎండింగ్ కల్లా లేకపోతే నెక్స్ట్ మంత్ అక్టోబర్ ఫస్ట్ వీక్లో లాంచ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక అలాగే రియల్మీ వాచ్ ఎస్ ప్రోను కూడా ఇక్కడ ఐఫా 2020లో అయితే అనౌన్స్ చేసింది కదా. ఇప్పుడు దీనికి సంబంధించిన ఇమేజెస్ మనకి USFCCలో అయితే స్పాట్ అయినాయి అనమాట. ఇక్కడ మనకి ఈ వాచ్ ఏ రకంగా ఉండబోతుంది అనేది అయితే తెలుస్తుంది. వీళ్ళు రౌండ్ డేల్తో అయితే ఈ వాచ్ని తీసుకురాబోతున్నారు. ఈ వాచ్ చూడడానికి హువావే వాచ్ GT2 ఉంటుంది కదా, సో దానిలాగా అయితే కనిపిస్తుంది అనమాట. ఇందులో వీళ్ళు 1.39 ఇంచెస్ MOLED డిస్ప్లేని అయితే యూజ్ చేస్తున్నారు. అలాగే డిస్ప్లే పిక్సెల్స్ కూడా చూస్తే 454x454 ఇన్ని పిక్సెల్స్ అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. బ్యాటరీ కూడా 4020 mAh బ్యాటరీ అనేది ఉండబోతుందంట. సో చూడాలి మరి దీని ప్రైస్ ఎంత పెడతారు అనేది. నేను అనుకోవడం వీటి ప్రైస్ ఎంత లేదన్నా 8,000-9,000 రూపాయలు పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. వీటిని కూడా నేను అనుకోవడం ఈ నార్జో మొబైల్స్ ఉన్నాయి కదా, అదే టైంలో తెచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో తర్వాత చూసుకుంటే మనకి జియో నుంచి మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తుంది ఏంటంటే జియో నుంచి ఒక ఆండ్రాయిడ్ మొబైల్ ఎప్పుడు వస్తుందని. ఎందుకంటే జియో తీసుకొచ్చిందంటే సో మంచి ప్రైజ్లో అయితే తీసుకొస్తుందని మనం ఎప్పుడు ఆశిస్తున్నాం కదా. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి ఒక సమాచారం అయితే వస్తుందన్నమాట. జియో దీనికి సంబంధించిన ఏవైతే ప్రొడక్షన్స్ ఉన్నాయో సో వీటి కోసం అవుట్ సైడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సోర్సెస్ కోసం చూస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. సో ఇది కనుక సక్సెస్ అయితే మనకి ఇయర్ ఎండింగ్ అంటే మనకి డిసెంబర్ నెలలో జియో నుంచి ఆండ్రాయిడ్ మొబైల్స్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం చూస్తే వీళ్ళు 10 కోట్ల లో కాస్ట్ స్మార్ట్ ఫోన్స్ని ఇండియాలో లాంచ్ చేయాలని చెప్పేసి ఇయర్ ఎండింగ్ కల్లా భావిస్తున్నట్టుగా మనకి ఇక్కడ సమాచారం అయితే వస్తుంది. సో చూడాలి జియో ఎటువంటి అద్భుతాన్ని క్రియేట్ చేస్తుందో ఈ స్మార్ట్ ఫోన్ రంగంలో అనేది. సో ఎందుకంటే వీళ్ళు నెట్వర్క్ రంగంలోకి వచ్చాక అన్ని నెట్వర్క్లు పడుకున్నాయి. ఇక స్మార్ట్ ఫోన్ రంగంలోకి వస్తుంది కాబట్టి ఏ స్మార్ట్ ఫోన్లకి ఇది దెబ్బ కొడుతుందో చూడాలి. సో తర్వాత చూసుకుంటే మనకి మళ్ళీ షౌమీ నుంచి షౌమీ మీ హెల్త్ యాప్ ఏదైతే ఉంటుందో ఇది వచ్చరికి మనకి షౌమీ మొబైల్స్లో అయితే చూడడానికి ఉంటుంది, MI మొబైల్స్లో వాటిలో. దీనికి వచ్చరికి వీళ్ళు ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఈ అప్డేట్ ద్వారా వీళ్ళు ఇందులో హార్ట్ రేట్ మానిటర్ అయితే తీసుకొచ్చినట్టుగా తెలుస్తుందన్నమాట. సో ఇంతకుముందు వచ్చరికి సామ్సంగ్ మనకి బ్యాక్ సైడ్ ఒక సెన్సార్ని అయితే ఇచ్చేది. ఆ సెన్సార్ని బేస్ చేసుకొని మనం హార్ట్ రేట్ని అయితే చూసేవాళ్ళం. ఆ తర్వాత కొన్ని అప్లికేషన్స్ అయితే వచ్చినాయి. ఈ అప్లికేషన్స్ ఏంటంటే మనకి కెమెరా సెన్సార్ని యూజ్ చేసుకొని హార్ట్ రేట్ని అయితే చెప్పేవి. సో అదే ఫీచర్ అని చెప్పుకోవచ్చు అనమాట. మనం కెమెరా దగ్గర ఫింగర్ పెట్టి అక్కడ నుంచి మనం హార్ట్ రేట్ని అయితే చూసుకోవచ్చు. బట్ ఒకసారికి ఇది అంత యాక్యురేట్గా అయితే పనిచేయవన్నమాట. సో ఆ ఫీచర్ని అయితే ఇప్పుడు వీళ్ళు MI హెల్త్ యాప్లో అయితే తెచ్చారు. ఈ MI హెల్త్ యాప్ మనకి ప్లే స్టోర్లో అయితే దొరకదు. సో ఏవైతే మనకి షౌమీ మొబైల్స్ ఉంటాయో సో వాటిలో వీళ్ళు ప్రీ ఇన్స్టాల్డ్గా ఇస్తారు. సో అందులో అయితే ఈ ఫీచర్ ఉంటుంది. సో తర్వాత చూసుకుంటే మనకి గూగుల్ నుంచి గూగుల్ ఆండ్రాయిడ్ 11 ఈ అప్డేట్ని అయితే ఇప్పుడు రిలీజ్ చేసింది అనమాట. గూగుల్ పిక్సెల్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో పిక్సెల్ 2 నుంచి రీసెంట్గా వచ్చిన పిక్సెల్ 4a మొబైల్ వరకు అన్ని మొబైల్స్కి వీళ్ళు ఈ ఆండ్రాయిడ్ 11 అప్డేట్ అనేది రోల్ అవుట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఇవి కాకుండా మరికొన్ని కంపెనీలు కూడా వీళ్ళైతే ఈ ఆండ్రాయిడ్ 11 అయితే అందించారు. వాళ్ళు కూడా అయితే అనౌన్స్ చేశారు. ఇందులో చూసుకుంటే ఒప్పో ఉంది, OnePlus ఉంది, రియల్మీ ఉంది, అలాగే MI అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ మనం ఈ ఆండ్రాయిడ్ 11 చాలా మొబైల్స్కి అయితే చూడొచ్చు. ఇంకా అవుట్ ఆఫ్ ది బాక్స్ మనం చూడాలి అనుకుంటే నెక్స్ట్ ఇయర్ చూసే అవకాశం ఉంటుంది చాలా మొబైల్స్ లో ఈ ఆండ్రాయిడ్ 11 ని. ఇక అలాగే ఒప్పో ఎప్పుడు కలర్ వాయిస్ అయితే తీసుకొస్తూ ఉంటుంది కదా. ప్రెసెంట్ వచ్చేసరికి కలర్ వాయిస్ 7 అయితే రన్ అవుతుంది. ఇక నెక్స్ట్ రాబోయేది కలర్ వాయిస్ 8 అనుకుంటే వీళ్ళు వచ్చేసరికి 8, 9, 10 ఈ మూడింటిని స్కిప్ చేసినట్టుగా చూస్తుంది. డైరెక్ట్ గా వీళ్ళు కలర్ వాయిస్ 11 అయితే లాంచ్ చేయబోతున్నారు. ఈ నెల 14వ తారీఖున వీళ్ళు కలర్ వాయిస్ 11 అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. సో ఎందుకు వీళ్ళు డైరెక్ట్ గా కలర్ వాయిస్ 11కి వెళ్ళిపోయారు అంటే సో ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు ఆండ్రాయిడ్ 11 రన్ అవుతుంది కాబట్టి వీళ్ళు కూడా కలర్ వాయిస్ 11 అయితే తీసుకొస్తున్నారనమాట. ఇకపై నుంచి ఆండ్రాయిడ్తో సరి సమానంగా వీళ్ళు కూడా కలర్ వాయిస్ 11, ఆండ్రాయిడ్ 11, కలర్ వాయిస్ 12, ఆండ్రాయిడ్ 12 ఇలా రన్ అవుతాయి అనమాట. సో తర్వాత చూసుకుంటే మనకి హువావే నుంచి హువావేకి యూఎస్కి పడని సంగతి మనకు తెలిసిందే. వీళ్ళ మధ్య ట్రేడ్ వార్ కూడా నడిచింది కదా. దీనివల్ల యూఎస్ ఏం చేసిందంటే చాలా కంపెనీలకి వీళ్ళకి సపోర్ట్ ఇవ్వకుండా అయితే ఆపేసింది. ఇప్పుడు ఆ సపోర్ట్ ఆపేసిన దాంట్లో ఇప్పుడు శాంసంగ్ అండ్ LG కూడా కలిసినాయి అనమాట. ఇక శాంసంగ్ అండ్ LG వీళ్ళకి డిస్ప్లేని అయితే సప్లై చేసేవి.
హువావేకి. ఇప్పుడు వచ్చేసరికి డిస్ప్లేస్ని అయితే వీళ్ళు సప్లై చేయట్లేదు, స్టాప్ అయితే చేసేసారు. ఇంకా హువావేకి వీళ్ళ దగ్గర నుంచి ఎటువంటి సపోర్ట్ అయితే ఉండదు. అంటే ఇక పై నుంచి హువావేలో వచ్చే ఏవైతే డిస్ప్లేలు ఉంటాయో ఓఎల్ఈడి డిస్ప్లే కావచ్చు, ఎంఓఎల్ఈడి డిస్ప్లే కావచ్చు, వీళ్ళు ఏమైనా థర్డ్ పార్టీ దగ్గర నుంచి తీసుకోవాలి కానీ సామ్సంగ్ అండ్ ఎల్జీ అయితే వీళ్ళకి ఇక పై నుంచి సప్లై అయితే చేయవు. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మా ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే సలహా సందేహాలు ఏమంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.